ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 27వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆపత్కాలమున దేవుడు తన పర్ణశాలలో దాస్తానని చెప్పి, తన యొక్క గుడారపు మాటున దాస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన కష్టం కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు ఆశ్రయ స్థానం అనేది ఎక్కడ కూడా ఉండదు. అది దేవుని దగ్గరే. దేవుడు ఆ ఆపత్కాలమున దేవుడు మనం దాస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే అని ఎప్పుడైతే ఆ మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉంటామో, ఆ ఆపదల్లో, ఆ కష్టాల్లో ఆయన దాస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. కనుక దేవుని వైపు చూసేవారంగా మనం ఉండాలి. కొండల తట్టు కనులెత్తిన మనకు సహాయం అనేది దొరకదు, కానీ యెహోవా వల్లనే మనకు సహాయం అనేది కలుగుతుంది. కనుక ఆయన వైపు మనం చూసేవారంగా ఉండాలి. ఉదయకాల సమయంలో ఆపదల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా? ఆ కష్ట సమయంలో, ఆ ఆపదల్లో ఎప్పుడైతే దేవుని శరణు చొచ్చుతామో, ఆయన తన యొక్క పర్ణశాలలో తన గుడారపు మాటున దాస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన శ్రమల్లో మనకు తోడుగా ఉండే దేవుడు, మన ఆపదల్లో మనకు తోడుగా ఉండే దేవుడు, విడిపించి గొప్ప చేసే దేవుడు. అటువంటి శ్రేష్టమైన దేవుణ్ణి కలిగిన వారంగా మనం ఉన్నాం. కనుక ఆయన వైపు చూస్తూ ఆయన అనుగ్రహించే ఆ యొక్క క్షేమాన్ని, అనుగ్రహించే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు నామం పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క ఆపదల్లో, మీ యొక్క కష్టాలు దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య,